హాయ్ హాయ్ అందరికీ నమస్తే. ప్రజెంట్ విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ఉన్న అమ్మవారి టెంపుల్లో ఇక్కడ ఈరోజు జనాలు చాలామంది వచ్చారు. చాలా బాగుంది. విజయవాడ పోతున్నాం. మా అన్న నేను ఇద్దరం విజయవాడ వెళ్తున్నాం. ఇది అనుకోకుండా వెళ్తున్న ట్రిప్. జగిత్యాల నుంచి డైరెక్ట్ వరంగల్కి బస్సు దొరకలేదు, కర్నూలు వరకు దొరికింది. మళ్ళీ కర్నూలు నుంచి వరంగల్కి బస్సులో వెళ్ళినాము. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నియర్ ముందటే కాబట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. అయితే మేము ఇది అనుకోకుండా వెళ్తున్న ట్రిప్ కాబట్టి ఎట్లాంటి రిజర్వేషన్ టికెట్ మేము బుక్ చేసుకోలేదు. అప్పటిదప్పుడు అనుకున్న ప్లాన్ ఇది. అయితే జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్లో ఎక్కొచ్చు, కానీ 3 గంటల ఈ జర్నీకి ఎందుకన్నా అవసరం లేదు, ఒక 3 అవర్సే కదా అని చెప్పేసి జనరల్లో కూర్చున్నాము. చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే ఆ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత ఈజీగానే 3 అవర్స్ ఈజీగానే గడిచిపోయింది. ప్లేస్ దొరికింది. అండ్ దెన్ ఆఫ్టర్ మేము రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాము. విజయవాడలో సార్ వాళ్ళ, అంటే సార్ అంటే నేను అన్నయ్యని పిలుస్తాను, సార్ వాళ్ళ డాటర్ అండ్ అల్లుడు విజయవాడలో ఉంటారు. వాళ్ళు డాక్టర్స్ అక్కడ. సో వాళ్ళకు ఓన్ హాస్పిటల్ ఉంది. సో మేము ప్రజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో వాళ్ళు ఏమన్నారంటే కాల్ చేస్తే వచ్చేవాళ్ళు అన్నారు. కానీ అంత ఎర్లీ మార్నింగ్ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి మేమే అన్న వద్దు, మనమే డైరెక్ట్గా వెళ్దాం, చూసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సులో వెళ్ళినాం. అండ్ ఆడికెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి. కొన్నింటికి మనం మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేము వాయిస్లో, కానీ కొన్ని విజువల్స్ చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. ఒక్కసారి విజువల్ చూడండి. చూసారు కదా, ఇలా సార్ వచ్చిన వెంటనే వాళ్ళ మనవడితో చాలాసేపు ఆడుకున్నారు. అట్లా ఆడుకున్నాక కొంచెం రిలాక్స్ అయ్యారు. దెన్ ఆఫ్టర్ ఇంకా మార్నింగ్ లేచినాము, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసినాము. తర్వాత సార్ వాళ్ళ అల్లుడు డాక్టర్ అని చెప్పారు కదా, మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాం. దెన్ ఆఫ్టర్ అక్కడ నుంచి మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. అన్నయ్య చెప్పాడు ఆల్రెడీ, మాకు లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారు, పంపిస్తాను మీతోని టెంపుల్ వరకు, అతను లోకల్ తింపి చూపిస్తాడు అంటే వద్దు అన్నయ్య అని చెప్పేసాము. మనమే లోకల్ తిరుగుతాం అని చెప్పేసి ఆయనతో వద్దు అని చెప్పేసాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన వల్ల, ఇప్పుడు మనం వచ్చి మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అనే ఫీలింగ్ ఉంటుంది. సో మేమే హ్యాపీగా బస్ స్టాండ్ నుంచి టెంపుల్ సైడ్ వెళ్ళాము, టెంపుల్ దగ్గర తిరిగాము. అలా తిరుగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీస్తాను. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో వీడియోస్. ఒకసారి ట్రాఫిక్ చూడండి, ఎంత ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు, చాలా మంది ఉన్నారు. ఇది సండే రోజు అవ్వడం వల్ల కావచ్చు మేబీ. ఇక్కడ దిగి మెల్లగా ఈ టెంపుల్ వాతావరణం చూసుకుంటూ నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాము. మా ముందట కొన్ని వేల భక్తులు కనిపించారు. వాళ్ళని చూస్తూ ఆనందంగా ముందుకు నడుస్తూ వెళ్ళాము. చూడండి ఈ వాతావరణం ఎంత బాగుందో. చల్లని వాతావరణంలో ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. మొబైల్స్ పైకి తీసుకెళ్ళరాదు అన్న తర్వాత ఇక్కడ కౌంటర్లో ఇచ్చేసి పైకి వెళ్ళాము. హాయ్ హాయ్ అందరికీ నమస్తే. ప్రజెంట్ విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ఉన్న అమ్మవారి టెంపుల్లో ఇక్కడ ఈరోజు జనాలు చాలామంది వచ్చారు. చాలా బాగుంది. మేము పైకి వెళ్ళి కిందికి వచ్చాము, దర్శనం చేసుకొని కిందికి వచ్చాము. దర్శనం బాగుంది. నడుచుకుంటూ వెళ్ళినాము. వచ్చేటప్పుడు బస్కి వచ్చినాము, బట్ మొబైల్ లేకపోవడం వల్ల నేను రికార్డ్ చేయలేదు. మళ్ళీ కౌంటర్కి వచ్చి ఫోన్ తీసుకొని ఆటోలో రిటర్న్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేసి అక్కడ ఈవినింగ్ డిన్నర్ చేసుకొని అక్కడ నుంచి విజయవాడ నుంచి వరంగల్కి వచ్చాము. ఒకసారి వరంగల్ రైల్వే స్టేషన్ చూడండి, ఎంత అప్డేట్ చేశారో. చాలా బాగుంది. నేను ఇది చూసిన తర్వాత అందుకే ఈ వీడియో క్లిప్స్ అని యాడ్ చేస్తున్నా, ఇవన్నీ కట్ చేయకుండా. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. చాలా అప్డేట్ చేశారు. ఇక వరంగల్ ముందర ఉన్న బస్ స్టాప్ అయితే ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మేము ఇక్కడ దిగేసరికి 3:30-4 టైం అయింది. ఆ టైంకి ఇక్కడ దిగేసాం.
ఒకసారి వరంగల్ బయట కూడా చూడండి, రైల్వే స్టేషన్ బయట చాలా బాగుంది. క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను. జగిత్యాల దిగిన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర దించమంటే బస్ డిపో దగ్గర ఆపిండు, 2-3 ఉన్నారని. సో నడుచుకుంటూ పోతున్నా. ఇప్పుడు వెళ్ళి సార్ వాళ్ళ ఇంటి దగ్గర బైక్ ఉంది, బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలా. బైక్ తీసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇట్లా వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్డు మీద ఈ టిఫిన్స్ చూసా, చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి చేద్దామని ట్రై చేసా, చాలా బాగున్నాయి. ఎవరన్నా ఈ నియర్ బై లో ఉంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఇంత గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.